మీ దగ్గర ఏమైనా బుక్స్ కలెక్షన్ ఉన్నాయా? నేను చూడొచ్చా? రండి చూస్తాను. రే రత్నం, ఇవే నా బుక్స్. ఇద్దరు బాగానే కలిసిపోయినట్టున్నారు. అవునవును పంతులు గారు. ఠాగూర్ గారి సాహిత్యం మీరు కూడా చదువుతారా? ఆయన సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రాణం అండి. గ్యాప్ దొరికితే ఈయన బుక్స్ మల్టిపుల్ టైమ్స్ చదువుతాను. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగౌరవంగా తలెత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కలై ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతావో, ఎక్కడ అవిరామమైన అన్వేషణ పరిపూర్ణం వైపు చేతులు చాచుతుందో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంద విశ్వాసపుటెడరిలో ఇంకిపోతో, తలపులో పనిలో నిత్య విశాల పదాల వైపు ఎక్కడ మనసు పయనిస్తుందో. బావా చూపులు కనొచ్చి మాట కూడా కలిపేశాడు. ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కొచ్చేట్టు అనుగ్రహించు. అబ్బాయి ఎక్కడా? లోపల ఉన్నారక్క, నేను ఇస్తా. నువ్వు రమణి, చూసుకోలేదు బాబు, క్షమించు బాబు, తప్పైపోయింది బాబు. రమణి, అయ్యో బాబు ఏమైంది? బావా టీ ఒలికింది బావా. రే బుద్ధుందా నీకు? చూసుకోవాలి కదా బాబు. పర్లేదండి, కాల్ స్లిప్ అయితే ఆయన మాత్రం ఏం చేయగలడు? కొంచెం ఉంటే జ్యోతి గారి మీద పడేది. తనకేం కాకూడదని నా చెయ్యి అడ్డు పెట్టాను. తనకు కాలుంటే నేను ఫీల్ అయ్యేవాణ్ణి. నవ్ ఐఎమ్ హ్యాపీ అండి. క్షమించండి బాబు, రండి చేయి కడుకుందరు గాని. రండి బాబు. బాబు కూర్చో, రండి కూర్చోండి, కూర్చోండి. అమ్మాయి ఫోటో చూడగానే నచ్చింది అని అబ్బాయి చెప్పేశాడు. జ్యోతమ్మా, నీ విషయం ఏంటి? అబ్బాయి నచ్చాడా? నాదొక కండిషన్. దానికి ఒప్పుకుంటే నాకు ఇష్టమే. మీ కండిషన్ ఏంటో చెప్పండి. నాకు చదువంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక కూడా చదువుకోవటానికి సపోర్ట్ చేస్తాను అంటే ఈ పెళ్లి నాకిష్టమే. సూపర్. నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. నా వైఫ్ కూడా పిహెచ్డి చేయాలనేది నా కోరిక. దానికి మీరు ఒప్పుకుంటే సరే, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. I love you.
జ్యోతి నీకు నిజంగానే అబ్బాయి నచ్చాడా? నచ్చాడు. దాంట్లో నిజం అబద్ధం ఏముంది? అది కాదు జ్యోతి, అతను ఎలాంటి వాడో పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదేమో. రాజీవ్ని కలిసినప్పుడు మంచివాడు అనుకున్నాను. కొన్నాళ్ళకి గర్వం లేదు అని అనుకున్నాను. ఇలా అతని విషయంలో చాలా నమ్మాను. చివరికి ఏమైంది? తన వల్ల పరువు పోయే పరిస్థితి వచ్చింది. హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అది కాదు జ్యోతి. చూడు రోజా, ఏ మనిషి ఎలాంటి వాళ్ళు మాట్లాడితేనో 2-3 సార్లు కలిస్తేనో చెప్పలేము. మన జీవితంలో ఎవరు మనతో ఉండాలని రాసి ఉంటుందో వాళ్ళే మనతో ఉంటారు. అంతే. అర్థం కాలేదు జ్యోతి. కొన్ని చెప్తే అర్థం కావు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. చూడు జ్యోతమ్మ, నీ మనసుకు పూర్తిగా నచ్చితేనే ఎవరితోనైనా నీ పెళ్లి జరుగుతుంది. ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా నచ్చాడా, లేదా ఇంకొక సంబంధం చూడమంటావా? మనస్ఫూర్తిగానే నచ్చాడమ్మా. మాట తీరైతే బాగుంది. మర్యాద తెలిసిన వాళ్ళలాగే ఉన్నాడు. ముఖ్యంగా పీజీ దాకా చదవాలన్నదే నా ఆశ. ఎలా కాదనగలను? మాకు కూడా అబ్బాయి మంచివాళ్లాగే కనిపించాడమ్మా. నమ్మకమే జీవితమమ్మా. కలిసి ప్రయాణం చేస్తే తప్ప వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. పై మెరుపులు చూసి ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పలేం. ఆ విషయం అనుభవంతో నేర్చుకున్నాను. ఇంకొకసారి ఆలోచించుకో జ్యోతి. ఇంకేం ఆలోచించేది లేదు రోజా. నా జీవితం ఎవరితో పంచుకోవాలని రాసుంటే వాళ్లే నా భర్త అవుతారు. అమ్మా, ఈ అబ్బాయి నాకు ఓకే. మీ ఏర్పాట్లు మీరు చేయండి. నా చెల్లిని కన్న తల్లి ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో నేనుంటాను. అలాగే జ్యోతమ్మ, చాలా సంతోషం. రోజా పద.